సాధారణంగా 1, 2 సినిమాలు భారీ హిట్స్ అయితే అందులో నటించిన హీరో, హీరోయిన్లకు సూపర్ క్రేజ్ వస్తుంది. వారికి అవకాశాలు క్యూ కడతాయి. ఈ సమయంలోనే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వచ్చిన పాపులారిటీ అంతా బూడిదలో పోసిన పన్నీరే అయిపోతుంది. సరైన సినిమాలు చేయకపోతే వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారా అని అనుమానపడేంతలా కనుమరుగైపోతారు. ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్లు ఒక్కసారిగా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకొని ఆ తర్వాత వచ్చిన స్టార్డమ్ మొత్తం పోగొట్టుకున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా కృతి శెట్టి. కొంతకాలం క్రితం కృతి శెట్టి ఉప్పెన సినిమాతో అఖండ విజయం సాధించింది. ఈ సినిమాలో ఈ తార చాలా అందంగా కనిపించింది. ఆమె చేసిన బేబమ్మ క్యారెక్టర్ బాగా హైలైట్ అయింది. బంగారాజు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఎదురయ్యాయి. దాంతో ఈ తారకు ఛాన్సులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఆమె నటించిన సినిమాలు రాకపోవడంతో అసలు ఇండస్ట్రీలో ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృతి త్వరలో కబడ్డీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, ధృవ, సరైనోడు, రారండోయ్ వేడుక చూద్దాం, జయజానకి నాయక, కరెంటు తీగ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎదిగింది. కానీ ఇప్పుడు ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఉందో లేదో కూడా తెలియడం లేదు. నిజానికి ఆమె టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా సినిమాలు చేస్తుందో లేదో తెలియని పరిస్థితి. ఇక నిధి అగర్వాల్, ఈ ముద్దుగుమ్మ చాలా టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. అందంగా కూడా కనిపిస్తుంది. ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా వెనకాడదు. కానీ ఎందుకో ఆమెకు అవకాశాలు రావడం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఈ బ్యూటీ తన జాతకంలో ఏ లోపం ఉందో అని భయపడి వేణుస్వామితో పూజలు కూడా చేయించుకుంది. అయినా ఫలితం లేకపోయింది. ఇక నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతికే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో లాంటి సినిమాలు చేసింది. అయితే చివరిగా నటించిన ఆమె సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. అందువల్ల అవకాశాలు అందుకోలేకపోయింది. ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ మూవీ పెద్దగా బాగోలేదు. దీనివల్ల ఇండస్ట్రీలో ఆమె ఒకరు ఉన్నారనే సంగతి ప్రేక్షకులు మర్చిపోయారు. ఇక పూజా హెగ్డే, ఈ బుట్టబొమ్మ కూడా గత కొన్నేళ్లుగా ఎలాంటి సినిమా చేయలేదు. అందుకే ఈ తార అసలు యాక్ట్ చేస్తుందా లేదా అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.